చాలాసార్లు చెప్పిన ఒక చిన్న కథే. ఒక పాస్టర్ గారు ఒక సాయిబు గారు ఒక ఊళ్ళో ఉంటూ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్. సాయిబు గారి పని ఏంటి? మటన్ కొడుతూ ఉంటాడు ప్రతి ఆదివారం. ఈయన పాస్టర్ గారు వెళ్ళి మటన్ తెచ్చుకుంటాడు. డబ్బులు ఇచ్చేలే, ఫ్రీగా కాదు. తెచ్చుకుంటాడు. చక్కగా ఫ్రెండ్స్ అయ్యారు. ఉదయం అంతా బిజీగా ఉంటాడు, ఆదివారం కదా. మటన్ మస్తాన్ సాయిబు గారు ఇద్దరు సాయంత్రం చక్కగా, మాకు వైజాగ్ అంటే బీచ్ ఉండేది కాబట్టి బీచ్కి వెళ్తారు. మనకి ఇక్కడ సంగమం దగ్గరికి వెళ్ళి చక్కగా నడుచుకుంటూ వెళతారు. ఈవినింగ్ ఫ్రీ కాబట్టి పాస్టర్ గారికి ఉదయం సర్వీసులు అన్నీ అయిపోతాయి. ఈ మటన్ మస్తానికి 12 మటన్ కొట్టడం అయిపోయింది. సాయంత్రం ఫ్రీ అవుతారు. ఇద్దరు వెళతారు చక్కగా. ఒకరోజు వెళుతూ ఉంటే 2 చిలకలు అక్కడ అమ్ముతూ కనపడ్డారు. చిలకలను చూశారు. పాస్టర్ గారు ఒకటి కొనుక్కున్నారు, సాయిబు గారు కూడా ఒకటి కొనుక్కున్నారు. ఇద్దరూ కొనుక్కున్నారు. ఇంటికి వచ్చారు. ఇద్దరు ఇంటి ముందు పంజరాల్లో ఉన్న చిలకలు తగిలించేసి రోజు వాడి జాంకాయలు తినటానికి చక్కని పండ్లు పెడుతూ ఉన్నారు. మాట్లాడటం అవి వింటూ ఉన్నాయి, తిరిగి మాట్లాడుతూ ఉన్నాయి. మన పాస్టర్ గారి దగ్గర ఏమంటాడు ఆయన? ప్రతిరోజు లేవగానే ప్రైజ్ ది లార్డ్ అంటాడు, హల్లెలూయా అంటాడు, దేవునికి స్తోత్రం అంటాడు. ఈ చిలక కూడా అంటారు కదా, పిల్లల చిలక పొలుకులు పొలుకుతారు. మన పిల్లలకు కూడా అలాగే మన మటన్ మస్తాన్ దగ్గర ఉన్నటువంటి చిలుక దగ్గర ఆయన ఏం చెప్తాడు? ఆయన రోజు లేవగానే గొర్రెను తీసుకురా, కాలు కొయ్యి, చెవు కొయ్యి, మెడ కొయ్యి, కత్తి తీసుకురా. ఇదే కదా ఆయన అనాల్సింది. ఈ చిలుక కూడా అదే నేర్చింది ఇక్కడ. ఒకరోజు మటన్ మస్తాన్ దగ్గరికి బంధువులు వచ్చారు. ఆయన లోపల ఉన్నాడు. ఈ చిలక అనుకుంది కస్టమర్ వచ్చాడేమో అనుకుంది. కత్తి తీసుకురా అంది. కాలు కొయ్యి, చెవు కొయ్యి, మెడ కొయ్యి. నీ ఇంటిలో నువ్వు ఏది మాట్లాడతావో, నీ ఇంటిలో నీవే పదాలు వాడతావో, భార్యని పేరు పెట్టి పిలుస్తావా, లేకపోతే ఇంకేం పిలుస్తావా, ఇంకో మాట అంటావా, అదే వాడు పెళ్ళిన తర్వాత భార్యని అసే అంటే అసే అంటాడు, వసే అంటే వసే అంటాడు. నువ్వు ఏమంటే నీ కొడుకు పెళ్ళైన తర్వాత అదే చేస్తాడు, రిప్లికా దింపేస్తాడు భార్యతో. తల్లిని గౌరవించే భర్తగా నీ భార్యను గౌరవిస్తే వీడు కూడా తన పెళ్ళైన తర్వాత పెద్దైన తర్వాత అదే విధముగా జీవిస్తాడు.